నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఏర్పాట్లు మీ విధంగా జరుగుతూ ఉండగా ఇంకొక టాక్ ఏంటంటే, రెడ్డిస్ ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలో కలిసి ఒక కొత్త పార్టీగా రావాలి అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది వినపడుతుంది మాకు. ఓకే, అది మీ దృష్టికి వచ్చిందా అని అడుగుతున్నాను. అది అంటే కేటగారికల్గా చెప్పాలంటే అటువంటిది ఏమీ లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక స్థానాల్లో ఉన్న రెడ్డి నాయకులు ఇంకో పార్టీకి ఎందుకు పోతారు? ఒక జాతీయ పార్టీని వదిలేసి ఇంకో పార్టీ పెట్టాల్సిన అవసరం వాళ్ళకు లేదు. అలాగే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్లు వాళ్ళు ఇంకో పార్టీకి ఎందుకు వెళ్తారు? సో అటువంటి ఆలోచన లేదు. దాన్ని ఏం చేశారంటే దీన్ని కోదండరామ్ గారికి ముడిగట్టారు. కోదండరామ్ గారు రెడ్డి కాబట్టి ఈ పార్టీలో ఉన్న రెడ్లందరూ కలిసి ఆయనను సీఎం క్యాండిడేట్గా చేసి అందరూ కలవాలి అనేది ఒక కథనం వార్తాపత్రికల్లో వచ్చింది. ఆ కథనం ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోలేనంత రాజకీయ పరిపక్వత లేని వల్ల మేం కాదు. ఏ సెక్షన్కు నష్టం, ఇలా చేస్తే ఏ సెక్షన్కు నష్టం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న వ్యవస్థ ఖచ్చితంగా ఇటువంటి స్ప్రెడ్ చేస్తేనే వాళ్ళకు ఆనందం, వాళ్ళకు ఒక సెక్యూరిటీ. కాబట్టి పూర్తిగా అవాస్తవం. అంటే మీరు నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా బీజేపీలో ఉన్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సీనియర్ రాజకీయ నాయకులు. ఆయన మీరు కలిసి కూడా తెలంగాణ బచావ్ అనే ఒక సంస్థను కూడా మీరు కొన్నాళ్ళు నడిపారు. అవునండి. అది ఏమైంది అంటే నాగం జనార్దన్ రెడ్డి గారికి చాలా సీనియర్ నాయకుడు. ఆయనకు ఈ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఎందుకంటే మంత్రిగా పనిచేసాను, టీడీపీలో నెంబర్ 2 ఉన్నారు, ఉద్యమంలో కూడా పనిచేసాను. సో వారితోటి ఆ రోజు తెలంగాణ బచావో అన్నది కేవలం పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్న రీడిజైనింగ్, రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అవినీతిని ఎత్తి చూపడానికి వారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అయితే అప్పుడు కూడా నేను వారితో చెప్పడం జరిగింది, మనము మన పార్టీ లైన్ను కాదని చెప్పి ఇక్కడికి పోతా ఉన్నాము. సరే, ప్రజల కోసం పోతున్నాం కాబట్టి తప్పేం లేదు. అవతల పార్టీ లోటుపాట్లను వీళ్ళు ఎత్తి చూపలేకపోతూ ఉన్నారు కాబట్టి ఆ ప్లాట్ఫామ్ కంటే కూడా ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్గా మనం ఎత్తి చూపితే మనకి ఇబ్బంది ఉండదని పోయినాం. కానీ ఆ రోజు కూడా నేను కండిషన్ పెట్టడం జరిగింది, ఈ తెలంగాణలో ఒక నూతన పార్టీ రావాల్సిందే, దానికోసం మీరు సహకారం చేస్తానంటే మీ వెంబడి ఉంటా అని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఆ రోజు చేద్దాం, మనం అందరం కలిసి ఉద్యమకారులు అందరం కలిసి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ తీసుకుందామని అన్న తర్వాత నేను ఆయనతో కలిసిపోవడం జరిగింది. కొన్ని రోజులు ప్రయాణం చేశాను. దాంట్లో చెరుకు సుధాకర్ గారిని కూడా కలుపుకునే ప్రయత్నం అప్పుడు చేసినాము. ఖచ్చితంగా ఆ రోజు కూడా సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాని ప్రకారం మనం పోవాలనేది నిర్ణయం, వ్యక్తిగతంగా నా నిర్ణయం అది. తరువాత క్రమంలో నాగం జనార్దన్ రెడ్డి గారు ఈ ఏజ్లో మళ్ళీ నేను బయటకు వచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి అంత తిరిగే సత్వం నాలో ఉంటుందో ఉండదు అని అన్న తర్వాత నేను బయటకు వచ్చి నేను చెరుకు సుధాకర్ గారు కలిసి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పొలిటికల్ పార్టీ రావాల్సిందే, దానికి నాయకత్వం కూడా ఇప్పటికీ అధికారానికి దూరంగా ఉన్న వర్గాలే ఆ నాయకత్వం ఉండాలన్న కాన్సెప్ట్ 2015లో నేను చెప్పడం జరిగింది. 2015 డిసెంబర్ బీజేపీకి అప్పుడు అఫీషియల్గా రాజీనామా చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్ర పోషించింది అని వాళ్ళను ప్రశంసిస్తూనే ఈ పర్టికులర్ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని వీడి వదులుతూ ఉన్నాను, మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను నన్ను ఆదరించినందుకు అని చెప్తూ కొత్త పార్టీ నిర్మాణానికి ఆ రోజే తొలి అడుగు వేస్తూ ఉన్నాం, మేమందరం కలుస్తున్నామని చెప్పి ఆ రోజు మొదటి అడుగు వేయడం జరిగింది. ఆ రోజు చెప్పినట్టుగానే ఇప్పటికి కూడా అదే బాటలో ఉన్నాం. ఖచ్చితంగా 2 జూన్ 2017 రోజు ఈ పార్టీ ఆవిర్భావం కాబోతా ఉంది. 1,00,000 మందితోటి హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టి ఆ రోజే 20-30 క్యాండిడేట్లను కొన్ని సీట్లకు అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్.